ఎన్నికల్లో డీఎంకే కూటమి అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. విజయ్ నేతృత్వంలోని టీఎంకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు వీలుగా ముఖ్యమంత్రి స్టాలిన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు స్టాలిన్. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కేవలం 73 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది. సీఎం స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 1996లో జయలలిత తర్వాత అధికారంలో ఉండగా సొంత అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన సీఎంగా స్టాలిన్ నిలిచారు. రేటకాటు తమిళనాడులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి అనూహ్య పరాజయాన్ని చవిచూస్తుందని చెప్పుకోవాలి. విజయ్ నేతృత్వంలోని టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే స్టాలిన్ పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోవడంతో కూడా ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి అయితే అందజేశారు. అయితే ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు కూడా వీలుగా ముఖ్యమంత్రి స్టాలిన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాజీనామా లేఖనైతే ఆయన అందజేశారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కేవలం 73 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రతిపక్ష హోదాకు కూడా పరిమితమైందనే చెప్పుకోవాలి. ఇక సీఎం స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. సో ఏదైతే 1996లో జయలలిత తర్వాత అధికారంలో ఉండగా సొంత అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన సీఎంగా కూడా స్టాలిన్ నిలిచారు.